బియ్యంలో సన్న బియ్యము, దొడ్డు బియ్యము, దంపెడు బియ్యము, నూకలు అని రకాలు ఉన్నట్లే దొంగలల్లో కూడా రకాలు ఉంటారు. అందులో మీరు ఇదివరకు దాకా సొమ్ములు పైసలు ఎత్తుకుపోయే దొంగలు, కార్లు బైకులు లేపుకుపోయే దొంగలు, ఏటీఎం మిషన్లను పగలగొట్టే దొంగలను చూసుంటారు. కానీ గిసొంటి దొంగలను మీరు ఎన్నడూ చూసుండరు. మరి గా దొంగలు ఏవెత్తుకుపోయారు, ఎందుకు గీ ముచ్చట పోలీస్ స్టేషన్ దాకా చేరిందో ఎరక కావాలంటే మొదలు గీ ముచ్చట చూడాలి. ఇక గీడ బుట్టిల నూకలు బుక్కుతున్న కోళ్లను చూస్తే మీకు కోసుకొని తినబుద్ధి అవుతుందేమో గాని పోలీసోళ్లకు చిక్కిన గీ దొంగలకు మాత్రం వాటిని ఎత్తుకుపోయి అమ్మి వేలకు వేలు సొమ్ము చేసుకోవాలనిపించింది. అందుకు గీ పందెం కోళ్ల దొంగతనం చేసిర్రు. అటెంక పోలీసులకు చిక్కిర్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ దిక్కు పందెం కోళ్లను ఎత్తుకుపోయే గుంపోటి దిగిందట. వాళ్ళంతా ఏం ఎరకలేని ఎడి పూసలు లెక్క దినమంతా కార్ల రెక్కి వేసుకొని పొద్దుక అందరు తిని పన్నాక వచ్చిన పని కానిస్తుర్రాట. అట్లా కాట్నాపల్లి అనే ఊళ్ళే 22 కోళ్లు, బ్రహ్మణపల్లిలో 30 కోళ్లు ఎత్తుకుపోయిర్రాట. సరే పోనీ ఏ పెంట మీద కోళ్లు అని అనుకుంటే లైట్ తీసుకుందరో ఏమో గాని పందెం కోళ్లాయే. ఒక్కో కోడి ఏం తక్కువ 50,000కు పైనే పలుకుతుందాయే. అందుకే కోళ్ల ఫారం ఓనరు సీదా పోయి స్టేషన్ల ఫిర్యాదు అయ్యిండు. ఇంకేముంది, వాళ్ళు స్పెషల్ నజర్ పెట్టి దొంగబడవేగాలను పట్టేసిర్రు. ఎత్తుకవైన కోళ్లను మళ్ళా వెనకకు తెప్పించి గీదేం దొంగతనం రా అని దొంగలకు సోట్లు కూడా పెట్టిర్రాట. గిల్లంతా ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలుండే యేసుబాబు, విష్ణు, కిషోర్ అని అంటుర్రు పోలీసోళ్లు. గిల్లంతా ఎవరికి అనుమానం రాకుండా దినమంతా కార్ల ఏదో పని మీద వచ్చినట్లు బిల్డప్లు ఇస్తారు. ఏడేడ పందెం కోళ్లున్నాయి, ఎసొంటి కోళ్లున్నాయి, మా పట్కి మట్కరిస్తే పడతలు పడతాయా లేదా, బుడ్డ కెమెరాలు ఉన్నాయా లేవా అని గిట్లా అన్ని తీర్ల చెకింగ్లు చేసుకుంటారు. అంత ఓకే అనిపిస్తే రువ్వడిగొచ్చి బుట్టలలో ఉన్న కోళ్లను కార్లు ఎక్కించుకొని పూసుకో అంటారు. బయట అమ్ముకుంటే వేలకు వేలు సొమ్ము చేసుకోవచ్చు అనే గీ పని చేస్తుర్రు. తెలంగాణ ఏపీ దిక్కు కూడా వీళ్ళది గిదే కథ అని గీ అంతర్రాష్ట్ర దొంగల ముచ్చటంతా బయటేసిర్రు. అంతేకాదు గీ కోళ్లకు జీడిపప్పు, బాదం, పిస్తాలు పెట్టి బగ్గ మేపుతుర్రు. కుదమట్టంగా తయారు చేసి పందెం రాయుళ్లకు వేల మీద అమ్ముతుంటారు. అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా గీ రకం దొంగతనానికి ఎగబడ్డరని చెప్తుర్రు. మరి ఇప్పటికైతే కోళ్ల పందాల మీద నిషేధం ఉంది. మరి పెంచిన గీ కోళ్లను వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారో ఏమో చూడుర్రి సార్లు అని అంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు.